రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలం. ఏ ఊరండి ఇది? గాలిగోపురం అండి. గాలిగోపురం అంటే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఉన్నది గాలిగోపురం అంటారండి. ఈ గాలిగోపురంలో 1965 సంవత్సరంలో అప్పుడున్న ఫారెస్ట్ అధికారులు ఏరియాలో దాదాపుగా ఇక్కడ టేక్ ప్లాంటేషన్ అంతా నాటించడం జరిగిందండి. ఈ 1965 నుంచి కూడా ఇక్కడ ఈ టేక్ ప్లాంటేషన్ అనేక రకాలమైన డిఎఫ్ఓలు వచ్చారు, ఎంతోమంది దీన్ని సంరక్షించారు, జాగ్రత్తగా చూసి అన్ని రకాలుగా కాపాడడం కూడా జరిగింది. కానీ ఈరోజు గాలిగోపురం ఏరియాలో 1965లో వేసిన టేక్ ప్లాంటేషన్ ఈరోజు ఇది 10 అడుగుల పైన ఉందని దీని రౌండు. ఈ 10 అడుగుల రౌండ్ టేక్ చెట్లు ఇలాంటివి దాదాపుగా ఏమైందో ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ఒక పొలిటీషియన్ నాయకుడండి, ఎంపీటీసీ గారు. ఏమండి మీది ఏం పేరు సార్? మీ పేరండి? అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్. మీది ఏ పంచాయతీకి ఎంపీటీసీ? మాది సున్నంపాడు పంచాయతీ. సున్నంపాడు పంచాయతీ ఎంపీటీసీ గారు. అవునండి. ప్లస్ మండల అగ్రికల్చర్ చైర్మన్ అండి. మండల అగ్రికల్చర్ చైర్మన్. అవునండి. ఈ గాలిగోపురంలో ఉండే 1965లో వేసిన ప్లాంటేషన్ దాదాపుగా మీరు పుట్టలేదు, బహుశా కూడా మేము కూడా పుట్టలేదు అప్పటికి. అప్పుడు వేసిన ఇప్పుడు 10 అడుగుల రౌండ్ ఉండి ఇలాంటి చెట్లు దాదాపుగా ఈ ప్లాంటేషన్ ఎన్ని పోయి ఉంటాయంటారు? సుమారు ఎగ్జాంపుల్ ఒక 300 చెట్లు పోయి ఉంటాయండి. ఇక్కడ గాలిగోపురం పరిధిలో అండి. గాలిగోపురం పరిధిలో 300 టేక్ చెట్లు పోయి ఉంటాయి. ఇది దారి వేసుకొచ్చేసారండి, ఇలాగ లారీ దారి కూడా వేసుకొచ్చారండి. లారీ వేసుకొచ్చి పట్టుకెళ్ళడం జరిగిందండి. ఓన్లీ డిపార్ట్మెంట్ వాళ్ళేనండి చేసింది, బయట డిపార్ట్మెంట్ వాళ్ళేనండి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరండి ఇక్కడ ఉన్న వాళ్ళు? ఇక్కడ ఉన్న అతను శివారెడ్డి అని ఒక ఆయన అండి. ఆపోజిట్ ఇంకొక ఆయన సుమంత్ అని ఒక ఆయన అండి. సుమంత్. ప్లస్ దాంతో పాటు కింద చేసే వర్కర్స్ అండి. ఈ సుమంత్ గారికి ఇంకొకటి ఎవరన్నా అన్నారు, రెడ్డి శివారెడ్డి గారికి, సుమంత్ గారికి పై అధికారుల సపోర్ట్ లేకుండా ఇక్కడ 300 చెట్లు అంటే ఇంచుమించులో ఒక 40 లారీలు ఉంటాయి. ఒక 40 లారీల సరుకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇలా పైకి వెళ్తే మారేడుమిల్లి ఠాణా ఉంది, ఊళ్ళోకి వస్తే ఫారెస్ట్ రంపచోడవరం ఠాణాలు ఉంది. ఈ ఠాణాలన్నీ కళ్ళు మూసుకుని 10 అడుగుల రౌండ్ చెట్లు అంటే మామూలు కాదు కదండి. ఇలాంటి 300 చెట్లు పోయేటప్పుడు మీరు ఇక్కడున్న ఒక ఎంపీటీసీగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నారండి? ఫస్ట్లో అయితే ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇలా పేపర్ వైజ్గానే ఇవ్వడం జరిగిందండి. దాని మీద అధికారులు ఏదో వచ్చారు, చూశారు, అలాగే వెళ్ళింది సార్. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోలేదండి. దయచేసి మీరు దీన్ని పై అధికారులు వాళ్ళకి తీసుకెళ్ళి దీని మీద తక్షణమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించబడాలండి. ఇప్పుడు అలాగే కదండి, ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ని కాపాడతానని ఇండియన్ ఐఎఫ్ఎస్ చదువుకుని వచ్చిన ఫారెస్ట్ అధికారులు ఈ విధమైన చెట్లు పోయేటప్పుడు వాళ్ళు ఏం చేశారు? అందరు కుమ్మక్కయ్యే పట్టుకెళ్ళారండి. దీంట్లో వేరే విధంగా ఎవరైనా పట్టుకెళ్ళలేదండి. ఓన్లీ డిపార్ట్మెంట్ పరంగానే పట్టుకెళ్ళారండి వీళ్ళు. డిపార్ట్మెంట్కే వెన్నుపోటు పొడిచారండి వీళ్ళు. దీన్ని బట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అధికారులు అండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెన్నుపోటు పొడిచారండి. దీని మీద ఉన్నత అధికారులు దీని మీద దృష్టి ఉంచి వీళ్ళని వెంటనే విధుల నుంచి ఉద్యోగాలు తీసేయాలని కోరుతున్నామండి. ఇప్పుడు వీళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాపాడతానని ప్రమాణం చేసి వచ్చిన ఐఎఫ్ఎస్ అధికారులే రాజమండ్రి అధికారులు కూడా ఇందులో కుమ్మక్కయ్యారంటారా? ఉండొచ్చండి, వాస్తవం. ఎందుకంటే ఇంత పెద్ద చెట్లు పట్టుకెళ్లారంటే అందరూ అస్తం ఉండబట్టే కదండి పట్టుకెళ్ళింది. ఇప్పుడు యాక్చువల్గా పట్టుకెళ్లారంటే ఇప్పుడు రంపచోడవరంలో స్థానం ఉందండి, ఆపోజిట్ ఫోక్స్పేట్లో ఉంది, అలాగే మన గోకవరంలో కూడా ఉందండి, మరి కోరుకొండలో కూడా ఉందండి. ఇవన్నీ దాటి ఎలా వెళ్తున్నాయండి? అందరూ సపోర్ట్ ఉండబట్టే వెళ్తుందండి. మరి ఇలాగెళ్తే వెనక్కి వెళ్తే ఇలా వెళ్తే మారేడుమిల్లి ఉందండి, ఆపోజిట్ సింతూరు టైగర్ క్యాంప్ దగ్గర ఒకటి ఉందండి. ఇవన్నీ దాటుకుంటా ఎలాగెళ్ళి ఈ అధికారులన్నీ కూడా అండదండలతోనే వెళ్ళియండి, అందరితోనే. మరి ఇక్కడ మీరు ఏ పార్టీ ఎంపీటీసీ అండి? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అంటే ప్రజెంట్ రూలింగ్లో ఉన్న పార్టీ ఎంపీటీసీ మీరు. అవునండి. మరి మీరు ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్లు, నాయకులు ఎవరి దృష్టికి తీసుకెళ్లారు? దృష్టికి అంటే నేను డైరెక్ట్ పేపర్ వాళ్ళకి ఇచ్చానండి, నేను మిగతా వాళ్ళకి ఎవరు తీసుకెళ్లేదు. పేపర్ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, చిన్నోళ్ళు వాళ్ళు మాత్రం. స్పెషల్ కేట్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత వచ్చారు,
ఏదో పేపర్లో చూశారు, ఏదో తదా విధా తదా రజా అన్నట్టు జరిగేది ఆగిపోయిందండి. దీని మీద యాక్షన్ అనేది తీసుకోలేదండి. ఇప్పుడు గాలి గోపురం దగ్గర దాదాపుగా 300 నుంచి 350 చెట్లు తీసేశారని పబ్లిక్గా మీరు తీసి చూపిస్తున్నామండి. ఏదండి లిస్ట్ ఏదండి అది లిస్ట్ లిస్ట్ ఏదండి ఇదిగోనండి. 350 చెట్లు నరికేశారని ఒక ఎంపీడీసీగా మీ ధర్మం మీరు చేశారు. అవునండి, మీ ధర్మం చేసి 350 పేర్లు ఇవన్నీ రాశారు. ఇవన్నీ అవునండి. ఇవన్నీ కూడా మేము సంబంధిత అధికారుల దృష్టికి మేము తీసుకెళ్తాం. ఓకే. సరే, మరి మీరు ఏ ఊరండి అసలు? మాది నూర్పూడి అండి. నూర్పూడిలో మరి 400 చెట్లు పోయని పేపర్కి వచ్చింది. 400 కాదండి, మినిమం నూర్పూడిలో పోయినాయి అంటే మినిమం ఏదనుకున్నా ఒక 4000 చెట్లు ఉంటాయండి. నూర్పూడిలో 4000 చెట్లు అన్ని టేక్ చెట్లేనండి. టేక్ చెట్లు అండి. అది కాకుండా మారిజాతి చెట్లు కూడా పోవడం జరిగిందండి. టేక్ చెట్లు మారిజాతి 4000 చెట్లు ఉంటాయి. 4000 చెట్లు ఉంటాయండి. ఈ 4000 చెట్లు దీని గురించి ఎవ్వరు కూడా మేము కూడా స్పందించాం. దానికి కూడా మన రాజమండ్రి CCF గారు ఏమన్నారంటే ఇక్కడ ఎండిపోయిన చెట్లెట్టుకెళ్ళి రాజమండ్రి ధవళేశం ఠాణాలో పెట్టి దొరికిందని కొంచెం అమ్మేశారని కొంచెం జనాల్లోకి వచ్చింది. దాని మీద ఏమంటారు మీరు? అదేం లేదండి, వీళ్ళే పట్టుకెళ్ళడం జరిగింది. ఏదో జనాలు అలాగా మొప్పు పెడదామని చెప్పేసి వీళ్ళు ఆడిన డ్రామా అండి ఇది. డ్రామా అంతేనండి. మొత్తం నూర్పుల్లో అయితే 4000 టేక్ చెట్లు 4000 టేక్ చెట్లు అండి. అవన్నీ మీరు నిరూపించగలుగుతారు? నిరూపించగలమండి. ఆ 4000 చెట్లు మొదలు మీరు నిరూపించగలుగుతారు? నిరూపిస్తామండి అక్కడ ఖచ్చితంగానే ఆల్మోస్ట్ అండి. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఉంది కదా ఆంజనేయ స్వామి బోర్డు ఏంటండి ఇది? ఏం మెట్టంటారు? గాలి గోపురం దగ్గర 1965లో వేసిన టేక్ ప్లాంటేషన్ ఇది. దాదాపుగా ఒక 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ టేక్ ప్లాంటేషన్ పెరుగుతుంది. అనేక మంది DFOలు వచ్చారు, అనేక మంది అందరూ ఉన్నతాధికారులు వచ్చారు. కానీ ఎవరు వచ్చినా ఒక్క చెట్టు పోలేదే. ఎప్పుడు పోలేదండి. ఇంచుమించు సంవత్సరాల నుంచే పోవడం ఇది స్టార్ట్ అయిందండి. మొత్తం రంపచోడవరం DFO పరిధిలో మొత్తం సంవత్సరం నుంచి అండి. ఇది సంవత్సరంలోనే పోయే మొత్తం సంవత్సరంలో పోయినాయండి. ఇక్కడ గాలి గోపురం గారు 300 చెట్లు అంటే ఇంచుమించులో ఒక 50 లారీలు ఉంటాయండి. ఉంటాయండి, ఈజీగా ఉంటాయండి. మరి నూర్పుల్లో మీ గ్రామంలో ఎన్ని లారీలు ఉంటాయండి? అక్కడ చెప్పలేమండి, చాలా ఎక్కువ అండి. అక్కడ అయితేనే చాలా ఎక్కువ 4000 చెట్లు ఉంటాయి అక్కడ. ఉంటాయండి. ఈ 4000 చెట్లు ఇట్లు ఈ పోనే కూడా ఇక్కడున్న ఈ DFO గారు వచ్చినాకే జరిగింది. అది మినిమం ప్లాంటేషన్ నూర్పూడి టు డైరెక్ట్ చుండంపాడు వరకు అండి. 8 కిలోమీటర్ల ఏకదాటుగా ప్లాంటేషన్ అండి. అది 8 కిలోమీటర్లు అండి. చూడండి, మొత్తం 8 కిలోమీటర్లు 4000 టేక్ చెట్లు ఉంటాయండి. పట్టుకెళ్ళి ఉంటాయండి. ఆల్రెడీ మన వాళ్ళు కట్ చేసి పట్టుకెళ్ళి ఒక 4000 ఉంటాయండి. 4000 ఉంటాయి. దొంగసొంటి పట్టిపోయి అన్ని కూడా ఇవన్నీ ఇందులోను కూడా కొంతమంది అధికారులు సస్పెండ్ చేశారండి. ఏదో తదావిధాన్ని సస్పెండ్ ఏంటంటే వెంటనే వాళ్ళకి విధుల నుంచి తీసేయాలండి. సస్పెండ్ చేస్తారు, మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ వస్తారు, మళ్ళీ కుక్క తోక వంకర అన్నట్టు ఉంటుందండి. ఇప్పుడు పర్మనెంట్ గా తీసేయాలండి. తీసేస్తేనే ఒక బుద్ధి అనేది వస్తుందండి. అడవిని కాపాడతారని వచ్చి వాడి అడవిని దెబ్బేస్తున్నారు. అంతే కదండి. మరి ఏదో మేము చేస్తామని వచ్చేస్తున్నారు, ఉన్నవాడికే గండి కొడుతున్నారండి వీళ్ళు. అందుకని ఇప్పుడు అయితే మీరు ఎంపీటీసీగా ఇన్ని పోనాక మరి మీరు పేపర్కి ఇచ్చారు, నాయకులకి ఇచ్చారు, ఇది ఎక్కడికి కూడా వెళ్ళలేదండి. ఏదో వచ్చారు, స్పెషల్ కేట్ రావడం జరిగింది. మేము అమరావతి నుంచి వచ్చామన్నారు, తర్వాత మేము వైజాగ్ నుంచి వచ్చామని చెప్పడం జరిగిందండి. ఎక్కడి నుంచి వచ్చారు? అమరావతి, కాకినాడ నుంచి వచ్చారండి, రాజమండ్రి నుంచి వచ్చారు, ఇంకోటి విజయవాడ అని కూడా చెప్పారండి. అందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా లోనకి ఈ సెటిల్ చూడడానికి రాలేదు. ఇక్కడికి రాలేదండి. జస్ట్ ఊర్లోకి వచ్చి ఊర్లో ఇన్ఫర్మేషన్ చేసి వెళ్ళిపోయారండి. ఇదంతా మేము చర్యలు తీసుకుంటాం, వాళ్ళ మీద తక్షణం మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందండి. ఇంతవరకు అయితే ఏం లేదండి. శివారెడ్డిని ఎవరండి ఇక్కడ ఈ సెక్షన్కి? శివారెడ్డి అంటే ఆజాద్ శివారెడ్డి అండి. అవునండి. వీళ్ళిద్దరి మీద కూడా ఏ చర్యలు తీసుకోలేదు. అబ్బారెడ్డి అండి, మెయిన్ బీటు ఆఫీసర్ అబ్బారెడ్డి అండి. ఈ అబ్బారెడ్డి సమక్షంలో జరిగింది ఇదంతా. అబ్బారెడ్డి, శివారెడ్డి. దీనికి పై అధికారులు అందరూ కూడా రాజమండ్రి నుంచి రంపచోడవరం దాకా ఈ అధికారులు అందరూ కూడా అండదండలు ఉన్నాయండి. అండదండలు లేకుండా పోక్స్పేట కానీ, రంపచోడవరం కానీ, గోకవరం కానీ, కోరుకొండ కానీ ఇలాగెళ్తే వెనక్కి వెళ్తే మారేడుమిల్లి కానీ, సింతూరు ఇవన్నీ దాటాలంటే పెద్దోళ్ళు అండదండలు ఉండాలి. ఏమనుకున్నా సారు, ఇక్కడ మెయిన్ అధికారులు సుమంత్ అని ఒక ఆయనండి, అబ్బాయిరెడ్డి అని ఒక ఆయనండి. మెయిన్ ఇక్కడ కాపాడవలసిన అధికారులు అటోళ్ళండి. వీళ్ళ ఆపోజిట్ లో ఇంకొక 7 BS క్యాంప్ కుర్రోళ్ళు అండి. BS క్యాంప్ కుర్రోళ్ళు అండి. శివారెడ్డి, వీళ్ళందరూ కలిసే చేశారు సార్ ఈ యొక్క పని. అంతా మొత్తం వీళ్ళే సార్. డిపార్ట్మెంట్ పరంగానే పట్టుకెళ్లారండి, ఇది బయట ఎవరు పట్టుకెళ్ళలేదండి. డిపార్ట్మెంట్ పరంగా మొత్తం మీ ఊళ్ళో 4000 సెట్లు కానీ, 3350 సెట్లు కానీ మొత్తం అన్ని కూడా డిపార్ట్మెంట్ పరంగా పోయాయి. మరి దీని మీద నేను సంబంధిత అధికారుల దృష్టికి కానీ,
హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ గ్రీన్ ట్రిబ్యునల్కి కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి నేను పోరాటం చేస్తాను. దానికి ఒక ఎంపీటీసీగా, ఈ ఏరియా సభ్యుడిగా, ఓ కోయ దొరగా, ఓ కోయ దొర ఎంపీటీసీగా మీరు ఈ అడవిని కాపాడవలసిన బాధ్యత కూడా మీ చేతిలో ఉంది. దీన్ని పూర్తిగా మీరు మద్దతు ప్రకటిస్తారా? మద్దతు ప్రకటిస్తా. అందుకనే కదండి ఇంత తెగించి ఇంత దాకా వచ్చాము. అదే దీనికోసం మేము ఎక్కడ దాకా వెళ్ళినా కానీ మేము రెడీ అండి. ఓకే అండి. ఓకే అండి. అది అందుకని ఏంటంటే ఈరోజు గాలిగోపురం దగ్గర 350 తేగ చెట్లు ఒక రౌండ్లు 10 అడుగులు కానించి మరి ఎంతంత ఉన్నాయి అన్నీ చూస్తుంటే మతిపోయింది. 300 చెట్లు రౌండ్లు రాయటం జరిగిందండి వీళ్ళు. అలాగే నూర్పుడి ప్రాంతంలో 400 అన్నారు, 400 కాదు 4000 చెట్లు ఉన్నాయని ఈ సున్నంపాడు ఎంపీటీసీ పబ్లిక్గా మీడియా ద్వారా చెప్పడం జరిగింది. దీని మీద ఉన్నతాధికారులు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో దీని మీద మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ డిఎఫ్ఓ గారు వచ్చినాకే సంవత్సరంన్నరలో ఈ చెట్లన్నీ పోయాయని ఎంపీటీసీ గారు చెప్తున్నారు. గతంలో అయితే అనేక మంది అధికారులు వచ్చారు, ఏ అధికారి కూడా ఒక్క చెట్టు పోలేదు, ఎక్కడ స్మగ్లింగ్ అనేది జరగలేదు. ఈ అధికారి వచ్చినాకే మొత్తం ఇక్కడ ఈ సంవత్సరంన్నరలో నూర్పిడి కానీ ఈ గాలిగోపురం కానీ మొత్తం అడివంతా ఇంచుమించులో ఒక 200 లారీలు సరుకు ఫారెస్ట్ వాళ్ళే దొంగల కింద తయారై పట్టిపోయారని డైరెక్ట్గా మన ఎంపీటీసీ గారు మారేడుమిల్లి ఎంపీటీసీ సున్నంపాడు ఎంపీటీసీ పబ్లిక్గా చెప్తున్నారు. ఈయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము భవిష్యత్తులో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు పెద్దింజడి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ TJ9 టీవీ నుంచి వచ్చి ఈరోజు మేము ఈ ఏజెన్సీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి, కింద దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ అధికారులను ఖచ్చితంగా ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయాలండి వీళ్ళని. ఎందుకంటే 42 లక్షల మంది ఖాళీగా ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి తప్ప ఇలాంటి దొంగ అధికారులని, అడవిని దోసేసే దొంగల్ని ఖచ్చితంగా ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయాలని సంబంధిత అధికారులు ఇక్కడ ఇదిగో మన ఎంపీటీసీ గారు చెప్పినట్టుగా ఏ ఊరండి మన విజయవాడ నుంచి వచ్చి కాకినాడ నుంచి వచ్చి అలాగే విశాఖపట్నం నుంచి వచ్చిన స్కాడర్ టీములు కూడా వీటిని పట్టుకోలేదు. వీటిని పట్టుకోకుండా 4000 చెట్ల నూర్పుల్లో పోయాయి. ఇక్కడైతే గాలిగోపురం 350 చెట్లు పోయాయని ఎంపీటీసీ గారు పబ్లిక్గా చెప్పారు. దీని మీద సరైన నిర్ణయం తీసుకుంటారని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నామండి.